సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమరావతి అనే కాన్సెప్ట్ మీద వివిధ రకాల ప్రశ్నలు ఉన్నాయి. మనం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్కి తగ్గట్టుగానో లేదా ఆయన ఐడియాలజీకి తగ్గట్టుగానో అమరావతిని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ సెకండ్ టర్మ్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని చాలా ప్రియారిటీగా తీసుకున్నారు. ఫస్ట్ టర్మ్ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తూ వచ్చాము. బట్ మళ్ళీ సెకండ్ టర్మ్ కూడా ఇదే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి దాన్ని చూస్తూ ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి ఆదరణ నుండి చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి బలవంతంగా తీసుకుంటున్నారని చూస్తున్నారా? అమరావతి అండి ఒక రకంగా శాపగ్రస్తం అని చెప్పాలి. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రాజధాని కావాలి. చరిత్రలో వెనక్కి చూసినా కూడా ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి రెండింటికి అనుకూలంగా రాష్ట్రం మధ్యలో అందరికి దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని రాజధానిగా ఎంచుకోవటం జరిగింది. అమరావతికి ఉన్న ఒక వినూత్నమైన అంశం ఏంటంటే దేశంలో ఎక్కడ కూడా ఈ పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకించడం, భూములు ఇవ్వటానికి నిరసనలు, ఇప్పుడు ఎన్నో డ్యామ్ ప్రాజెక్టులు చూసాం, రిజర్వార్లు, పెద్ద డ్యామ్ ప్రాజెక్టులు మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే అమరావతిలో ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. 100% కాదు కానీ 90% పైన రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు. కారణం అక్కడ రాజధాని వస్తే వాళ్ళు ఇచ్చిన ఎకరానికి సరే 1000 గజాలు ఎంతో ఇస్తే అంతకన్నా మంచి ధర వస్తుంది. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ఏ విధంగా రాజధాని, అమరావతి కూడా ఆ విధంగా అభివృద్ధి అయ్యి లాభాలు వస్తాయని రైతులు ఆలోచించి ఇచ్చారు. కాబట్టి అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత అక్కడ పనులు సాగుతున్నాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు కుంటుపడ్డాయి. రైతులకు ఇవ్వాల్సిన, ఇప్పుడు వాళ్ళ దగ్గర భూమి తీసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి సంవత్సరానికి కొంత కౌలు చెల్లిద్దామని ఒప్పందం చేసుకుంది. ఆ కౌలుకు సంబంధించిన డబ్బులు కూడా ముట్టలేదు వాళ్ళకి. వాళ్ళందరూ యాక్చువల్లీ వైసీపీకి ప్రభుత్వానికి ఎన్నికల్లో వాళ్ళు గెలిపించారు వైసీపీని కూడా. సరే అది దురదృష్టం, 5 సంవత్సరాలు అట్లా గడిచిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సరే ఇప్పుడు కాస్త పనులు మొదలు పెట్టింది, మందకొడిగా సాగుతున్నాయి. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే ఇప్పుడు అమరావతిలో ఉన్న ఇష్యూ ఏంటంటే దాదాపు 10 సంవత్సరాలుగా రైతుల దగ్గర సేకరించిన భూమికి వాళ్ళకి సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇటువంటి సదుపాయాలు ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు కానివ్వండి, ఆ భూములు కానివ్వండి, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలరు. అది ఇంతవరకు జరగలేదు. దాంట్లో చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించింది ప్రభుత్వం. అవి ఇప్పుడు మొట్టమొదటి కార్యాలయం సిఆర్డిఏ కార్యాలయం వచ్చింది. హైకోర్టు బిల్డింగ్ కట్టారు కానీ అది హైకోర్టు బిల్డింగ్ కాదు, అది జిల్లా కోర్టు బిల్డింగ్. వాస్తవానికి హైకోర్టు బిల్డింగ్ వేరే కోర్టుగా కట్టాల్సి ఉంది. సరే జిల్లా కోర్టు బిల్డింగ్ పూర్తి చేసి దాంట్లో హైకోర్టు పెట్టారు. సరే మెయిన్ కోర్టు, హైకోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత షిఫ్ట్ అవుద్ది హైకోర్టు, అప్పుడు ఇది జిల్లా కోర్టు అవుద్ది. సెక్రటేరియట్, దాంతో పాటు రాజ్భవన్, అసెంబ్లీ, ఈ కట్టడాలన్నీ జరగాలి. సో చాలా పనులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. రైతుల్లో కొంత ఆందోళన ఉంది, పని కాస్త మందకొడిగా సాగుతుందని. మళ్ళీ ఈ నేపథ్యంలో కొత్తగా ఇంకో 16,000 ఎకరాల భూమి సేకరిస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. మళ్ళీ ఇది రాజకీయాలు మనం పక్కన పెట్టి వీళ్ళే ఉన్నారు వాళ్ళే ఉన్నారు అన్న విమర్శలు మనం పక్కన పెడితే ఈ 16,000 కూడా రైతులు చాలా వరకు స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు వార్త. అవునా? స్వచ్ఛందంగా, అవును, స్వచ్ఛందంగా ఇస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే దాన్ని ప్రశ్నించడం కాస్త కష్టం. ఇప్పుడైతే రైతులు, ఇప్పుడు మీకు మంచి ఉదాహరణ ఇస్తాను. కరేడు ఉందండి. కరేడులో ఇండోసోలు అక్కడ సోలార్ ప్యానల్ ఉత్పత్తి పరిశ్రమ పెడతామన్నారు. వాళ్ళకి 8,000 ఎకరాలు ఇచ్చినట్టున్నారు. 8,200, 8,400 ఎకరాలు. మా కరేడు ఆ చుట్టుపక్కల 3-4 గ్రామాలు రైతులు విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. అట్లాంటి నేపథ్యంలో నైతికంగా మనం దాన్ని సమర్థించడం కష్టం అవుద్ది. కానీ ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ఇస్తా ఉంటున్నారు అని నాకు తెలిసిన వార్త. ప్రస్తుతానికైతే అక్కడ